ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కర్ణాటకలో ద మోస్ట్ స్పెషల్ తాలిపట్టు చేయబోతున్నాను. సో దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఒక బేసన్ తీసుకోండి. అందులో 2 cups రైస్ ఫ్లోర్ బియ్య పిండి తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే 3/4 కప్ గోధుమ పిండి, అలానే ఇందులోనే 2 స్పూన్స్ శనగపిండి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలిసే విధంగా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. అలానే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా తరుక్కొని ఇందులోనే వేసుకొని, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ముందుగా నీళ్లు పోయకుండా వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ మనకు కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం నీళ్ళగా ఉండేలాగా చూసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దగా చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానికి మొత్తం పైన రాసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు తాలిపట్టుకు కావాల్సిన చట్నీ రెడీ చేసేసుకుందాం. సో ఒక 1/2 కప్ శనక్కాయలని రోస్ట్ చేసుకొని దాన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పెనం పైన మనం ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, అలానే 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చితో పాటు కొంచెం అలా ఒక 1/2 ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చితో పాటు వేయించుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అలానే శనక్కాయల్ని కూడా ఇందులోనే వేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టెంకాయ కొబ్బరిని తీసుకొని ఇందులోనే వేసుకోవాలి. అలానే 8 నుండి 10 వెల్లుల్లిపాయలను కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకునేంత వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చట్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక చిట్టి ఆయిల్తో పోపుని ఇందులో వేసేసుకొని చట్నీ రెడీ. సో ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని తాలిపట్టు రెడీ చేసేసుకుందామా? పిండి అయితే నానిపోయింది కాబట్టి ఒక అరటి ఆకు కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ఐటెం కానీ తీసుకొని కొంచెం ఈ మన కోలిగ పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చేసుకోవచ్చు. దాని మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బాల్స్ లాగా ఒక మీడియం సైజ్ బాల్స్ని చేసుకొని ఇలా చేత్తోనే ఒత్తుకోవాలి. ఇది మనకు ఎటువంటి ఇలా తొడితో ఒత్తుకునే అవసరం ఉండదన్నమాట. సో మీరు ఇలా చేత్తో ఒత్తేసుకొని ఫైనల్గా అలా 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 అక్కడక్కడక్కడ బొక్కలు పెట్టేసుకున్నారంటే మనకు బాగా ఉడుకుతుందన్నమాట. ఇది ఇలా రెడీ అవ్వగానే మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడవ్వగానే ఈ ఇందాక చేసి పెట్టుకున్న ఈ తాలిపట్టుని పెనం మీద వేసుకొని కొంచెం అలా ఆయిల్ పోసుకొని వీటిని చపాతీలాగా వేయించుకోవడమే.
ఇంతే అండి. ఎంతో సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కొత్తగా టిఫిన్ కావాలి, కొత్తగా బ్రేక్ఫాస్ట్ ఉండాలి, రొటీన్గా కాకుండా అనేవాళ్ళు ఇలా చేసుకున్నారంటే మాత్రం ఎంతో టేస్టీగా కాంబినేషన్ పల్లీల చట్నీతో సూపర్ అద్దిరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి కర్ణాటకలో ది మోస్ట్ ఫేమస్ తాలిపట్టు అనేసి అంటారు. సో ఇందులో వచ్చేసి సబ్బాక్షి అనేసి అంటారు కదా, ఆ ఆకుల్ని కూడా వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు కాబట్టి నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే నాకు కూడా నచ్చదు కాబట్టి. సో అది వేసుకున్నారంటే స్మెల్ అయితే అద్దరిపోతుంది. సో పిల్లలు ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ తినరు, ఆనియన్ తినరు, పచ్చిమిర్చి తినరు. అలాంటప్పుడు మనం ఇలా చేసామంటే ఎంతో హెల్తీగా వెజిటేబుల్స్, అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతకుముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు అందరికన్నా ముందుగా మీరే చూసేయచ్చు వీడియో. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీన్ని పల్లీల చట్నీతో తిన్నారంటే అద్దిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకుని ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.